పొలిటికల్ రీజన్స్ వల్ల ఎంతో కాలంగా కలిసి ఉన్న రాష్ట్రాలు, దేశాలు ఇవి విడిపోవాల్సి రావచ్చు. అప్పుడు వాటి మధ్య సరిహద్దులు రావటం, ఆ బోర్డర్స్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం, ఇదంతా కామన్గా చూస్తాము. అయితే బెర్లిన్ లాంటి ఒక బిజీ అండ్ జనసందోహం ఎక్కువ ఉన్న సిటీ మధ్యలో 150 కిలోమీటర్ల పాటు ఈ బెర్లిన్ గోడ అనేది ఎందుకు కట్టాల్సి వచ్చింది? ఆ గోడ ఎంత భయంకరంగా ఉండేది? అది దాటాలని ఎవరన్నా ప్రయత్నిస్తే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా ఎందుకు కాల్చేసేవారు? అయితే ఇంత ఎక్స్ట్రీమ్గా ఉన్న ఒక గోడ ఓవర్ నైట్, ఒక్క రోజులో, ఒక ఈవినింగ్ ఒక పాలిటీషియన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక చిన్న యూజ్ చేసిన మాట వల్ల ఎలా కూలిపోయింది? అదే ఈ ఎపిసోడ్. హాయ్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఇస్ కిరణ్ మాడు. సో మనం ప్రీవియస్ ఎపిసోడ్లో చూసిన బెర్లిన్ వాల్, అది ఒక జస్ట్ సింగిల్ లేయర్ బెర్లిన్ వాల్. అది వెస్ట్ జర్మనీ నుంచి మనం చూసినప్పుడు ఆ వాల్ అలా ఉండేది, ఒక పెద్ద కాంక్రీట్ వాల్, దానిపైన ఒక రౌండెడ్ టాప్, ఎవరు దాన్ని ఈజీగా క్రాస్ చేయకుండా. అయితే ఈ బెర్లిన్ వాల్ వెనకాల ఈస్ట్ జర్మనీ వైపు ఈ ఏరియల్ వ్యూలో చూసినట్టు మల్టిపుల్ లేయర్స్లో ఈ ప్రొటెక్షన్ ఉండేది. ఈ ఇమీడియట్గా ఈ బెర్లిన్ వాల్ కనబడే వాల్ వెనకాలే ఒక యాంటై వెహికల్ డిచ్, అంటే ఎవరైనా వెహికల్స్తో దాన్ని క్రాస్ చేయాలని ట్రై చేస్తే వెంటనే వాళ్ళని ట్రాప్ చేసేటట్టు ఒక డెత్ స్ట్రిప్ ఉండేది శాండ్ బ్యాంక్తో. దెన్ ఎలక్ట్రిక్ ఫెన్స్, మల్టిపుల్ ఎలక్ట్రిక్ ఫెన్సెస్, మల్టిపుల్ డాగ్ ఏరియాస్, రెగ్యులర్గా డాగ్స్ తిరుగుతూ ఉండేవి. దాని వెనకాల మళ్ళా ఒక చిన్ని హోల్స్తో ఉన్న వాల్ ఈస్ట్ జర్మనీ వైపు ఉండేది. అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ 150 కిలోమీటర్స్ వాల్కి 302 అబ్జర్వేటరీ టవర్స్ ఉండేవి. అబ్జర్వేటరీ టవర్స్లో ఎప్పుడూ సెక్యూరిటీ గార్డ్స్ ఉండేవాళ్ళు. ఎవరన్నా దీన్ని క్రాస్ చేయాలని ట్రై చేస్తే వాళ్ళని వెంటనే షూట్ చేసేవారు. ఒకే దేశంలో ప్రజలు వాళ్ళ దేశంలోనే ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు చూడాల్సి వచ్చింది అంటే, సెకండ్ వరల్డ్ వార్లో జర్మనీ ఓడిపోయిన తర్వాత ఈ 4 దేశాలు, రష్యా, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, వాటిని ఆక్యుపై చేసుకోవడం, ఆ దేశంతో పాటు ఈ బెర్లిన్ రియల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ బెర్లిన్లోనే ఉంటుంది కాబట్టి దాని మీద కూడా వాళ్ళు ఆక్యుపేషన్ చేయటం. నెక్స్ట్ 1952లో ఈ 2 దేశాలుగా విడిపోవాలని డిసైడ్ అయ్యాక, ఈస్ట్ అండ్ వెస్ట్ జర్మనీగా, ఈ 2 దేశాలు అనుసరించిన పద్ధతుల వల్ల ఈ మానవ జీవితంలో 2 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్, 1 డబ్బు, 2 స్వేచ్ఛ, ఈ 2 విషయాల్లో 2 దేశాల్లో ప్రజల్లో గ్రాస్ డిఫరెన్సెస్ అయితే కనిపించాయి. అది ఒక మూల కారణం. ఈస్ట్ జర్మనీ, రష్యా వాళ్ళు ఇమీడియట్గా ఈస్ట్ సైడ్ ఆక్యుపై చేయటం, రష్యన్స్ ఈ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఒక కైండ్ ఆఫ్ కసి, మన జనాలు నష్టపోయారు, నెక్స్ట్ లాట్ ఆఫ్ మనీ కోల్పోయాం, అదంతా మనం ఈ ఈస్ట్ జర్మనీ నుంచి తెచ్చుకోవాలి. సో వాటి కోసం వాళ్ళ ఈస్ట్ జర్మనీలో ఉన్న కొన్ని ప్రాపర్టీస్ని దోచుకోవడం. సో టు బిగిన్ విత్, ఈస్ట్ జర్మనీ అనేది కొంచెం డిసడ్వాంటేజ్లో స్టార్ట్ అయింది. ఈ కమ్యూనిస్ట్ అండ్ సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ అనేది ఇక్కడ ఈస్ట్ జర్మనీ ఫాలో అయ్యేవారు. సో అలాంటప్పుడు అడ్వాంటేజెస్ ఏమో ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హాస్పిటల్ సర్వీసెస్, అందరికీ కొంచెం ఈక్వల్ మనీ డిస్ట్రిబ్యూట్ అవ్వడం, ఇలాంటివి జరుగుతాయి. వాళ్ళ చేతిలో ఉండే మనీ విషయంలో కొన్ని ఇన్ఈక్వాలిటీస్ అయితే ఆటోమేటిక్గా వస్తాయి. సో అవి వెంటనే ఈస్ట్ జర్మనీలో ఎక్కువ కనబడ్డాయి. ఆన్ ది అదర్ హ్యాండ్, ఈ వెస్ట్ జర్మనీ, ఈ బ్లాకేడ్ లాస్ట్ ఎపిసోడ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు, ఆ బ్లాకేడ్ జరిగినప్పటి నుంచి కూడా బ్రిటన్ అండ్ అమెరికా కల్చరల్గా వీళ్ళకి దగ్గర అవ్వటం. నెక్స్ట్ అక్కడ ఈస్ట్ జర్మనీలో లూటీ జరిగితే వెస్ట్ జర్మనీలో మనీ పంపించేశారు. అమెరికా ఆల్రెడీ ఒక రిచ్ కంట్రీ అప్పటికే, సో వాళ్ళు మనీ పంపించేయగలిగారు వాళ్ళని ఎస్టాబ్లిష్ చేయడానికి. నెక్స్ట్ ఈ క్యాపిటలిస్టిక్ అండ్ కన్స్యూమరిజం, ఈ గూడ్స్, ఈ పెప్సీ, కోలా లాంటి వాటిని ఇంట్రడ్యూస్ చేయడం, జనాలు ఎక్కువ వాటిని కన్స్యూమ్ చేస్తే ఆ వచ్చే మనీతో ఆ ఫ్రీ మార్కెట్ విధానాలు అంటారు, వాటి వల్ల ఆ మనీ అనేది చాలా త్వరగా కనబడుతుంది ఈ డెమోక్రసీ అండ్ క్యాపిటలిజం అనే కాంబినేషన్లో. సో అది ఇక్కడ జరిగింది. అయితే కమ్యూనిజంలో అడ్వాంటేజెస్ ఉండవా అంటే, కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంటుంది, అన్ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉంటున్నారు, నెక్స్ట్ హోమ్లెస్నెస్, ఇలాంటి ప్రాబ్లమ్స్ సొసైటీలో కొంచెం తక్కువ ఉంటాయి. బట్ ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్ కంటే కూడా కమ్యూనిజం అయినా క్యాపిటలిజం అయినా ఎనీ ఇజం వినడానికి బాగానే ఉంటాయి. బట్ ఫైనల్గా హ్యూమన్ మైండ్ దగ్గరికి వచ్చేటప్పటికి 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే, 1 ఎకనామికల్ ఫ్రీడమ్, 2 మెంటల్ ఫ్రీడమ్. అంటే ఆ 2 విషయాల్లో కూడా, అంటే ఫ్రీడమ్ వైజ్గా చూసుకున్నా, మన చేతిలో మనీ ఎంత ఉంటుంది అనేది, మన గ్రోత్, ఇండివిజువల్ గ్రోత్ ఎంత ఉంటుందని చూసుకుంటే, అది వెస్ట్ జర్మనీలో ఎక్కువ ఉండడంతో ఆటోమేటిక్గా మెల్లిగా జనాలు మూవ్ అవడం మొదలెట్టారు. అంటే ఈస్ట్ జర్మనీ, వెస్ట్ జర్మనీ అన్ని ఏరియాస్లో బార్డర్స్ అనేవి సెక్యూర్గా ఉన్నా బెర్లిన్ విషయంలో అలా ఉండేది కాదు. సో బెర్లిన్లో అటు ఇటు మూవ్ అవటం అనేది చాలా ఫ్రీగా ఉండేది. ఎంత ఫ్రీగా ఉండేది అంటే, ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎగ్జాంపుల్లో, సో సంపాదన అంతా బెర్లిన్లో ఉన్న ఈ హెయిర్ కట్ చేయించుకోవాలంటే ఈస్ట్ బెర్లిన్కి వెళ్తే చాలా తక్కువకి హెయిర్ కట్ అయిపోయేది. సో అటు మూవ్ అయిపోయి హెయిర్ కట్ చేయించుకుని ఇటు వచ్చేవాళ్ళంట. సో అలా ఉన్నప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ అనేది కొంచెం బెర్లిన్లో ఎక్కువ ఉండడంతో ఈ బెర్లిన్ ఆధారంగా చాలామంది ఈస్ట్ జర్మనీ నుంచి వెస్ట్ జర్మనీకి ఇటు మూవ్ అయిపోయి ఇంకా జర్మనీలో ఉండిపోవడం మొదలెట్టారు. సో అలాగా ఈ 1950స్లో ఈ కంట్రీస్ ఫామ్ అవ్వటం, 1960 కల్లా చూస్తే 3.5 మిలియన్, అంటే 20% ఆఫ్ ఈస్ట్ జర్మనీలో ఉండే పాపులేషన్ వెస్ట్ జర్మనీలోకి వెళ్ళిపోయింది.
అందులోనూ ప్రిడామినెంట్గా యంగ్స్టర్స్ వెళ్ళిపోవడం మొదలెట్టాక ఆటోమేటిక్గా ఆల్రెడీ తక్కువగా ఉన్న ఎకానమీ ఈస్ట్ జర్మనీ ఇంకా పడిపోయింది. సో అందుకు ఈ వాల్ ఇనీషియల్గా 1961లో మొదలైన చిన్ని ఫెన్సింగ్స్తో స్టార్ట్ అయ్యి అది ఇంత భయంకరంగా 4-5 లేయర్స్లో కట్టాల్సి వచ్చింది. అయితే ఇంత గోడ కట్టిన 5,000 మంది దాకా ఎలా వెళ్ళిపోయారు రకరకాల మార్గాల్లో. కొంతమంది ఈదుకుంటూ, కొంతమంది హాట్ ఎయిర్ బెలూన్స్, వన్ ఆఫ్ ది ఫేమస్ ఎపిసోడ్స్ నేను చదివింది ఈ హాట్ ఎయిర్ బెలూన్స్ తయారు చేసుకుని అందులో ఎగిరి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇప్పటికీ కూడా హిస్టారికల్గా ఫేమస్. బట్ ఈ గోడ దాటే క్రమంలో అట్లీస్ట్ 140 మంది అయితే ప్రాణాలు కోల్పోయారు. ఆ గోడల మధ్యలోనే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా కాల్చేశారు. అది ఆ గోడ క్రూరత్వం కదా. అయితే ఇంత కష్టపడి గోడ కట్టాక ఈ ఈస్ట్ జర్మనీ అనుకున్న రిజల్ట్స్ కనబడినాయా అంటే ఎప్పుడైతే ఆటోమేటిక్గా మైగ్రేషన్ తగ్గిపోయిందో యూత్ని వాళ్ళు వెళ్లకుండా అడ్డుకోగలిగారో ఎకానమీ అనేది ఈస్ట్ జర్మనీకి ఇంప్రూవ్ అయింది. బట్ 1985 కల్లా ఈ కమ్యూనిజం, రష్యా కొంచెం వీక్ అవ్వటం, ఈ వాల్లో జరిగిన ఈ నిర్దాక్షిణ్యంగా కాల్చేయడం, వీటి వల్ల ఒక కైండ్ ఆఫ్ బ్యాడ్ రిమార్క్స్ ఈస్ట్ జర్మనీకి రావటం, రష్యన్ కమ్యూనిజం మీద రావటం. అయితే జర్మనీ దేశంలోనే కాకుండా వివిధ దేశాలలో ఈ గోడ పడగొట్టి జర్మనీ మళ్ళా ఒకటిగా కలిసిపోవాలి అనే నినాదాలు, ఒక కైండ్ ఆఫ్ మూమెంట్స్ అనేవి స్టార్ట్ అవ్వటం, ఈ జర్మనీ ప్రజల్లో కూడా ఎమోషనల్గా ఒక కైండ్ ఆఫ్, ఎందుకంటే ఫ్రెండ్స్గా, ఫ్యామిలీస్గా అన్నాళ్ళు ఉండి ఈ జస్ట్ గోడ వల్ల వాళ్ళు వేరే దేశాలుగా విడిపోవటం. సో ఇవన్నీ పాలిటీషియన్స్ దాకా రీచ్ అవ్వటం. పాలిటీషియన్స్ 1989 కల్లా కొంచెం వాళ్ళలో కూడా చేంజ్ వచ్చింది. ఈ దేశాన్ని అయితే సెపరేట్గా ఉంచలేము అని. కాకపోతే ఇంత పెద్ద హిస్టరీ ఉన్న గోడ ఒక్కరోజు ఓవర్ నైట్ ఒక చిన్న పొలిటికల్ ఇంటర్వ్యూలో ఇచ్చిన ఒక తొందరపాటు స్టేట్మెంట్తో మొత్తం ఒక ఓవర్ నైట్ రాత్రికి రాత్రే కూలిపోవాల్సి వచ్చింది. అది ఎలా అంటే ఈ గంటర్ షోబోస్కీ అనే ఒక ఈస్ట్ జర్మనీ స్పోక్స్ పర్సన్, ఆయనకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆయన అన్ని పేపర్ డీటెయిల్స్ అన్ని పట్టుకుని ఈ పొలిటికల్ మీటింగ్లో మాట్లాడుతున్నారన్నమాట. మాట్లాడుతున్నప్పుడు ఒక విలేకరి అడిగాడు ప్రశ్న, సో ఓవరాల్గా ఇవి కలపాలనైతే మీరు డిసైడ్ అవుతారు, అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అని అన్నారు. అన్నప్పుడు ఆయన టీవీలో ఇంటర్వ్యూ ఇస్తుంది, లైవ్ టెలికాస్ట్ అవుతుంది ఈవినింగ్ 4 o'clock 5 o'clock ఆ టైంలో. సో ఆయన ఇమీడియట్లీ అనే వర్డ్ వాడారు. ఇమీడియట్లీ అనే వర్డ్ అక్కడ ఆ పేపర్లో లేదు. అయినా అది టీవీలో టెలికాస్ట్ అవ్వటం, అలా టెలికాస్ట్ అయిన వెంటనే ప్రజల్లో ఆల్రెడీ ఎమోషనల్గా ఎంతో కనెక్షన్ ఉంది కాబట్టి వాళ్ళు ఓవర్ నైట్ రాత్రికి రాత్రి 10 o'clock కల్లా ఇంకా ఆ వాల్ దగ్గర జనాలు గుమిగొడ్డం మొదలెట్టారు. అది 100,000లోనూ 1,000లోనూ కాదు, 10,000లోనూ 1,00,000లోనూ గుమిగొడేటప్పటికి ఇంకా కలిసిపోతున్నాము, వాల్ పడిపోతుందని. సో వాళ్ళే చేతికి ఏది దొరికితే దాంతో ఆ గోడని కొట్టడం, అది పడిపోవటం. సో అది ఒక ఎమోషనల్ అండ్ హిస్టారికల్ ఈవెంట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జర్మన్స్. పోలీసులు కూడా చూస్తూ ఉండిపోయారు తప్ప ఏమీ చేయలేకపోయారు. నెక్స్ట్ డే మొత్తం బుల్డోజర్స్తోనూ వాటితోనూ ఆటోమేటిక్గా వాల్ అనేది పడిపోయింది. తర్వాత 1990 తర్వాత రష్యా కూడా విడిపోయింది, కూలిపోయింది. సో పాలిటీషియన్స్ వాళ్ళు ఎంత ట్రై చేసినా ప్రజల్లో కలిసిపోవాలి, కలిసి ఒక దేశాన్ని డెవలప్ చేసుకోవాలనే యాటిట్యూడ్ ఉంటే దాన్ని ఎవరు ఆపలేరు. దానికి ఒక ఇది పెద్ద ఎగ్జాంపుల్. దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ వండర్ఫుల్ టైమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్స్ జస్ట్ అనదర్ డే ఇన్ ప్యారడైజ్.